యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రులు తుమ్మల కోమటిరెడ్డిలో. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. ముందుగా పూర్ణ కుంభంతో మంత్రులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల కోసం మహానిశాలు కృషి చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చే సందర్భంగా మేమందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఆ స్వామివారిని ఒకటే మేము కోరుకునేది, వేరే సంవత్సరం లాగా ఈసారి మంచిగా వర్షాలు పడ్డాయి సకాలంలో. ఇక ముందు కూడా అదే విధమైన ప్రజల మీద ప్రేమ చూపుతూ, ముఖ్యంగా రైతుల మీదనే, రైతులు కూడా బాగుండాలని, అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ముందు రాబో కాలంలో దేశంలోనే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచ పటంలో ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరూ చేస్తున్న కృషికి ప్రజల అభిమానంతో, ప్రజల ఆశీస్సులతో, లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఉంటే తప్పకుండా ప్రజల కోసం 24 గంటలు కష్టపడి మేము ఇచ్చిన కార్యక్రమాలు, మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టాం. ఇంకా 4 సంవత్సరాలు కాదు, రాబో కాలంలో కూడా తప్పకుండా ప్రజలకు అండగా ఉండి ప్రజలందరూ బాగుండే విధంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం దేవదేవుల దయ వల్ల మేమందరం దర్శనం చేసుకోవడం ఆయన దయ వల్ల మంచి వర్షాలతోటి, పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండాలని నా రైతాంగ సోదరులందరూ కూడా గుండె మీద చేసుకొని ఈ ప్రభుత్వం కల్పించినటువంటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని వీలైన కాడికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి తెలంగాణ రైతాంగం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో పెద్ద ఎత్తున వెలుగొందేటట్టుగా దీని అంకురార్పణలో కూడా ఆ రోజు నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నట్టు ఈరోజు ఈ దివ్యక్షేత్రం జగదీప్యమానంగా ఎలగటం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం ఉండాలని చెప్పి